వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెష్ స్టాక్ తో హాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రేపటిలోగా సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఏసీబీకి అప్పగించాలని కేటీఆర్కు ఆదేశించింది. సెల్ ఫోన్, ల్యాప్టాప్ అప్పగింతపై లీగల్ సలహా మేరకు ముందుకు వెళ్తానని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ వాడిన సెల్ ఫోన్, మ్యాక్బుక్, ట్యాబ్లో కీలక సమాచారం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కేటీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారని ఏసీబీ చెబుతోంది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా డాక్యుమెంట్స్ను రెడీ చేస్తోంది ఏసీబీ. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ మొదటి పార్ట్నర్షిప్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలను ఏసీబీ వెలికితీస్తోంది. ఎఫ్ఈఓ కంపెనీ, హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు దర్యాప్తు అధికారులు. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై ఆరా తీశారు. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా అని ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. ఇక ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఎందుకు లేదనుకున్నారు? అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా అని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు రిలీజ్ చేశామని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రేపట్లోగా సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఏసీబీకి అప్పగించాలని కేటీఆర్ను ఆదేశించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన దర్యాప్తు కీలకంగా మారబోతుందనే మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డు చేసిన ఏసీబీ దర్యాప్తుల బృందం ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి విచారణలో కేటీఆర్ పాల్గొన్న తర్వాత తిరిగి విచారణ పూర్తయి తిరిగి వెళ్లే సమయంలో ఒక నోటీసు జారీ చేయడం జరిగింది కేటీఆర్కి. రేపటిలోగా అతను 2021 నుండి 2024 మధ్యలో కేటీఆర్ వినియోగించిన సెల్ ఫోన్ అలాగే ల్యాప్టాప్ని అందజేయాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. దానిపైన ఆ నోటీస్ కాపీ పైన కూడా ఏసీబీ అధికారులకు కేటీఆర్ రాసిచ్చారు. తాను లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలా వద్దా అనేది చెప్తానని కూడా అతను నోటీసులో రిప్లై ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపట్లోగా మరి కేటీఆర్ ఆ సెల్ ఫోన్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ కేటీఆర్ కనుక రేపు సెల్ ఫోన్ ఏసీబీ దర్యాప్తు అధికారులకు కనుక అప్పగిస్తే మాత్రం దర్యాప్తు మొత్తం కూడా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన ఏసీబీ దర్యాప్తు టీం ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా ప్రధానంగా సెల్ ఫోన్ కి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా భావిస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ల ద్వారా ఇటు బ్రిటన్ కంపెనీకి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కంపెనీకి సంబంధించిన బ్రిటన్ కంపెనీ కావచ్చు లేదా ఇక్కడ అధికారులతోటి కానీ అలాగే అడ్వర్టైజ్మెంట్లు భారీగా వచ్చాయి. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కేసు అంతర్జాతీయ స్థాయిలో జరిగింది కాబట్టి ఆ సమయంలో అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి చాలా కోట్ల రూపాయలు వచ్చాయనేది కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నగదంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియాలన్నా అలాగే ఆ కంపెనీకి సంబంధించిన
ఎప్పుడైతే ఒప్పందాలు జరిగాయో ఆ సమయంలో ఎవరెవరితోటి మాట్లాడారనే దానికి సంబంధించిన సమాచారం తెలియాలన్నా కూడా సెల్ ఫోన్ ద్వారా తెలిసే అవకాశం ఉంటుందనేదే ఏసీబీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేటీఆర్ సెల్ ఫోన్ ని ఏసీబీ అధికారులకు అప్పగించాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి రేపు కేటీఆర్ సెల్ ఫోన్ అందజేస్తాడా లేదా అనేది ఒకవైపు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు విచారణలు తర్వాత స్టేట్మెంట్లు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఇక మిగిలింది ఇప్పుడు ఏసీబీ అధికారుల ముందు ఉన్నది కూడా టెక్నికల్ ఎవిడెన్స్, అది కూడా సెల్ ఫోన్ కి సంబంధించింది. ఆ సెల్ ఫోన్ సంబంధించిన డేటాతో పాటుగా ఇటు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో వచ్చిన నగదు ఎక్కడికి వెళ్ళింది అన్న దానికి సంబంధించి ఈ రెండు కోణాల్లోనే ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించిన దర్యాప్తు జరగబోతుంది. అదే చాలా కీలకంగా ఉండబోతుంది ఈ కేసులో. ఎందుకంటే ఏసీబీ కూడా త్వరలో ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయాలనేది కూడా ఏసీబీ యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ వైపు నుంచి రియాక్షన్స్ ఏంటి అంటే లీగల్ సలహా మేరకు ముందుకెళ్తామని చెప్తూ ఉన్నారు. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా రాధాకృష్ణ? నోటీస్ కాపీ ఎప్పుడైతే ఏసీబీ అధికారులు అందజేశారో దానికి సంబంధించిన రిప్లై ఇవ్వడానికి అక్కడ నోటీస్ కాపీలో కేటీఆర్ రాసిచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అందులో ఏంటంటే అతను చాలా స్పష్టంగా రాసిచ్చారు. ఏసీబీ దర్యాప్తు అధికారుల బృందం అడిగిన సెల్ ఫోన్ కి సంబంధించి తాను ఇవ్వడానికి తన లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు సరే అంటేనే తాను అందజేస్తానని అందులో పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి లీగల్ ఒపీనియన్ ఇవాళ వాళ్ళ టీం తోటి మాట్లాడుతున్నారు కేటీఆర్. మరి రేపు సెల్ ఫోన్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మాత్రం దర్యాప్తు అధికారులు అడిగినప్పుడు మాత్రం 2021 నుండి 24 వరకు అతను వినియోగించిన సెల్ ఫోన్ ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది డ్యామేజ్ అయినా సరే అధికారులకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రేపు మరి కేటీఆర్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. మరి థ్యాంక్ యూ రాధాకృష్ణ.